శిఖర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో. ఆరోగ్య సంరక్షణ కోసం 200 పడకలు కలిగిన హాస్పిటల్, 50కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్, 63 ఐసీయూ పడకలతో నిర్మించబడినది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, న్యూరో కేర్, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం, డయాగ్నోస్టిక్ల సదుపాయాలు అందుబాటులో కలవు. పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం, ప్లాస్టిక్ సర్జరీ విభాగం, ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత. కిమ్స్ శిఖర హాస్పిటల్స్, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, మంగళదాస్ నగర్, గుంటూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7699 699 499. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు భాగంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరియు నిరుద్యోగ భృతిని ఇస్తామని సంవత్సరం కాలంగా మోసం చేస్తున్నందున వాటిని వెంటనే అమలు చేయాలని ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రాష్ట్ర యువత అధ్యక్షులు జక్కంపూడి రాజా, ఏలూరు జిల్లా యువత అధ్యక్షులు కామిరెడ్డి నాని, ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు, విద్యార్థులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థి విభాగం నాయకులకు, యువజన విభాగం నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాయిస్ ఆఫ్ ఫూల్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదైనా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను, మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం, బెదిరించడం, భయపీయడం, జైల్లోకి ఎత్తడం, పీటీ వారెంట్లు వేయడం, ఒక 5-6 నెలలు ఇళ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం, ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు, సూపర్ 6 అని. సూపర్ 6 అని ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు. ఎందుకు మీకు అందరికి మాట చెప్తానా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి గాన ఈ రాష్ట్రంలో లేకపోతే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము చేయడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు,
ప్రజలకు ₹1 కూడా ఇయ్యడు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఎందుకురా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే, సచివాలయాలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు, నిర్మించినాడు. 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు, వేసినాడు. కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అని. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా పని చేయాలంటే వెంటనే చంద్రబాబు చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూస్తారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా. దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో శ్రీ 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 మదనగోపాల స్వామి దేవాలయంలో 7వ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆలపాటి నరసింహమూర్తి దంపతులు, గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు దిగ్విజయంగా నిర్వహించారు. 19వ వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి వచ్చిన సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. చాలా జరుగుతూ ఉన్నాయి. మిగతా క్షేత్రాల్లో చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుచేత? కలియుగం చేత. చెప్పే కానీ కలి ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే, ముందు మన మనసులో ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా మన మనసులో ప్రారంభమవుతుంది. శ్రావణే శుక్ల పౌర్ణిమ సోమవాసరే సింహలగ్నే సంయుక్త మృదైనైమిషమాగతం అకాలముచ్చుమనం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం. మదన గోపాల స్వామి యొక్క ఆలయ అర్చకులు గోవర్ధనం సాయిరామకృష్ణ హనుమంతరాజు 20 సంవత్సరాలుగా మదన గోపాల స్వామి వారు ముండూరు గ్రామ ప్రజలందరి చేత కూడా దివ్యమైనటువంటి అర్చనలు అందుకుంటూ ఈ 20 సంవత్సరాలుగా ఎవరికైతే సంతానం లేదో వారందరికీ కూడా సంతానాన్ని కలగజేస్తూ, వివాహం కానటువంటి వారందరికీ కూడా స్వామిని ఒక్కసారి దర్శిస్తే మరలా వచ్చేయడానికి వివాహాన్ని స్వామి అనుగ్రహిస్తూ, భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ముండూరు గ్రామంలో ప్రతి ఒక్క భక్తునికి వాత్సల్యాన్ని చూపిస్తూ ఆ స్వామి ఈ రోజు వరకు కూడా ప్రతిష్ట మొదలు గావించుకొని ఈ 20 సంవత్సరాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా గాని ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా పరమాత్మ అనుగ్రహిస్తూ ఉండడం, ఆ పరమాత్మని మా ముండూరు గ్రామ ప్రజలందరూ కూడా సేవించడం నిజంగా మా అందరి యొక్క జన్మ సుకృతం. నమస్కారం. ఈరోజు మండూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామివారి ఆలయ నిర్మాణము గావించి 20 సంవత్సరాలు కావస్తా ఉంది. తదుపరి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టి ఇది 7వ బ్రహ్మోత్సవాన్ని మేము ఎంతో ఆనందంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం గావించి, అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము పునర్నిర్మాణం కావించి ఆలయానికి కావలసినటువంటి అంగులన్నీ కూడా ఏర్పరచుకుని అప్పటి నుంచి ఆలయంలో నిత్య దీపారాధనే కాకోకుండా ప్రతి ఉత్సవం చేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధి జరగాలని, దేశం ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నా అదృష్టం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం గావించిన రోజు నుంచి ఇప్పటి వరకు శాంతి కళ్యాణాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరిపించుకుంటా ఉన్నారు స్వామివారు. దాన్ని నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇంకా ఈ
ఏలూరు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో 80 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ స్థలంలోకి కొంతమంది దుండగులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈ రోజు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం నగరానికి చెందిన అబ్దుల్ సుకూర్ కు జమీందారు వంశస్థులు కొంత స్థలాన్ని ఆయన తండ్రికి వంశపారంపరంగా దానం చేయగా అప్పటి నుంచి అబ్దుల్ సుకూర్ కుటుంబం అచ్చటి నివాసం ఉంటున్నారు. దీనిపై కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వివాదాలను సృష్టిస్తున్నారని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంటనే ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి దురాక్రమణ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడం జరిగినట్లుగా అబ్దుల్ సుకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం ఓట్లు ఏమన్నా కోర్టులు మీరు వేసారా? నేను ఇచ్చిన ఫిర్యాదుకి ఎస్పీ గారు పూర్తిగా విన్నారు, సానుకూలంగా స్పందించి ఆయన 2 టౌన్ ఎస్ఐ వారికి ఎవరైతే అక్కడ స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి నిర్మాణం చేయడానికి ప్రహరీ కట్టడానికి ప్రయత్నిస్తున్నాడో అతనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. చూడండి, జర్నలిస్ట్ వృత్తి 20 సంవత్సరాల నుండి మాకు అల్లూరు సీతారామరాజు స్టేడియం సెంటర్లో 80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. ఆ స్థలం మాకు న్యూజూడు జమీందారులు మా తాతగారికి వాచ్మెన్ కింద చేసినందుకు ఆయనకి సర్వీస్కి ఇది చేసి కానుకగా ఇచ్చారు. అది దానిపైన నంది బాలసత్యన్ అనే వ్యక్తి 1979లో మా తాతగారి మీద నాన్నగారి మీద కోర్టులో కేసు వేయడం జరిగింది నకిలీ దస్తావేజుతో. ఆ దస్తావేజుతో వేసిన తర్వాత ఆయన సెకండ్ అపీల్ మనం హైకోర్టులో 2014లో మేము గెలిచాము అది ఆ స్థలంలో. దాని తర్వాత ఆయన మనల్ని జ్యుడిషియరీగా ఎదుర్కోలేక మరో వ్యక్తికి రాజనాల సాయి కిరణ్ అనే వ్యక్తికి ఆయన రిజిస్ట్రేషన్ చేశాడని రాజనాల సాయి కిరణ్ అనే వ్యక్తి తరచూ మాకు వచ్చి ఇబ్బంది గురి చేస్తున్నాడు. 2001లో ఆయన మేము ఇంట్లో లేని సమయంలో బాత్రూమ్ లెట్రూమ్ జేసీబీతో పడేశాడు, మంచినీటి కుళాయి కూడా ఎరగొట్టేశాడు. మేము 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వగా అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఆయన తరచూ మా ఇంటి దగ్గరికి రావడం. ఏలూరు పట్టణంలో పనిచేస్తున్న పెయింటింగ్ కార్మికులు ఆర్టిస్టులు సుమారు 15 మంది ఏఐటీసీలో చేరాలని జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఆర్పేటలో ఉన్న స్ఫూర్తి భవనంలో పెయింటింగ్ కార్మికులు యూనియన్ సభ జరిగింది. ఈ సభలో జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, జిల్లా నాయకులు పల్లెం కిషోర్లు మాట్లాడుతూ మారిన పరిస్థితుల్లో పెయింటింగ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. जिंदाबाद 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 गांधी गाరు చెప్పినట్టు ఉన్న సమాసం మన పెయింటర్స్ అలాగే ఆర్టిస్ట్ మన చేతి పనితనం రంగా చేతి కాదు ఈ కాలంలో చాలా మార్పు వచ్చింది మన పెయింటింగ్. పూర్వం ఈ ఇంటీరియర్ కూడా రంగులు కూడా మారిపోతుంది. పూర్వం ఇంటి రంగులు అంటే సున్నాలు వేసింది.
రైట్స్ ఉన్నాయి అందరూ. ఆ తర్వాత రంగురంగు కాపర్స్ వచ్చింది. ఆ కాపర్స్ అనే కంపెనీ వచ్చింది. ఇంకా పెయింటింగ్ సంబంధించిన వస్తారు. ఇట్లా రంగులు పెయింటింగ్ కాకుండా ఇక అల్టిమేట్ పెయింటింగ్ ఏమంటారు మార్కెట్ పడిపోయి 4 రోజులు సంఖ్య చూసాము. అలాంటప్పుడు కనీసం పరిహారం లేని పరిస్థితి. ఎవరు అడుగుతారు మన కోసం? కొద్దో గొప్ప అంటే బుద్ధి కంటే నెలనయం అన్నట్టు ఎన్నో పోరాటాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అసంఖ్యాతంగా మన భవన నిర్మాణంలో వెనక కూడా సాధిస్తే ఇందాక ఆయన చెప్పండి మళ్ళీ కదా చెప్పడం. దాని ద్వారా కొంచెం దెబ్బ తగిలినప్పుడు పని చేయలేనప్పుడు సరిపోయిన సందర్భంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం కోసం గత 4 రోజులుగా మీరు నాయకత్వంలో ప్రయత్నం చేస్తే ఈరోజు 4 మందితో సమావేశం జరుగుతుంది. నేను మరింత పెద్ద స్థాయిలో జరపాలని చెప్పేసి ఇందులో భాగంగా మంచిదే. వాస్తవంగా ఇంత కూడా ఎక్కువ మంది ఈరోజు మాట్లాడే నాయకుడు 1996 అంటే భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీ పాఠవంతంగా దేశవ్యాప్తంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వచ్చింది 96లో. కానీ మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 నుంచి ఆ యొక్క సంక్షేమ బోర్డుని రాష్ట్ర సంక్షేమ అమలు చేయడం జరుగుతుంది. కానీ అది అమలు చేస్తే బాగా జరిగింది. 2014, 2018 బాగా జరిగింది. చంద్రబాబు అధ్యక్షులు జరిగింది. 2019 చివరిలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు మనకు సంబంధించిన సంక్షేమ బోర్డుకు సంబంధించిన 1150 కోట్ల రూపాయలని మళ్ళీ తిరిగి 2019 ఎన్నికలు వినడం కోసం ఆ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఆటలకి ఎన్నికల సందర్భంగా పసుపు కింద ఇచ్చేయాడు. ఆ డబ్బులు రాష్ట్రంలో 2019 దళితులంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచి అధికారం కట్టబెట్టినప్పటికీ మరి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎంతో మంది దళితులపై కక్ష సాధింపు చర్యలు చేసిన ఘనత మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు వీరభద్ర సుధా ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నరరూప రాక్షసుడు దళితులపైన దమనకాండకు శ్రీకారం చుట్టిన దళితుల దగాకోరు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తూ ఉన్నారు. మేధావులు విద్యావంతులు కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో 2019, 2024 సంవత్సరంలో అత్యధిక ఓట్లు కలిగిన దళిత సామాజిక వర్గం ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి తన అధికారం రాగానే అదే దళితులపైన దమనకాండకు శ్రీకారం చుట్టి అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులు, వీలైతే చంపేటాలు కూడా జరిగిన సందర్భాలు ఆనాడు 2019-24లో రాష్ట్రం యావత్తు గమనించి అదే దళిత సామాజిక వర్గానికి చెందిన అంబేద్కర్ వారసులు 2024లో ఒక మంచి నిర్ణయం తీసుకుని జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. కానీ అధికారం పోయిన తర్వాత కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర పైన రాష్ట్ర ప్రజల పైన కక్ష సాధింపు ధోరణి మాత్రం పోవటం లేదు. అందుకు ఉదాహరణే మొన్న 4 రోజుల క్రితం గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన సంవత్సరం క్రితం ఇదే జగన్ రెడ్డి మాయమాటలు 102, 175 అనే మాయమాటలు నమ్మి నాగమల్లేశ్వరం అనే వ్యక్తి కోట్లాది రూపాయల పందాలు కాసి జగన్ రెడ్డి మాయమాటలతో విసిగి వేసారిపోయి ఆ కోట్లాది రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యకి శ్రీకారం ఆత్మహత్య చేసుకున్న సందర్భం మనందరికీ తెలిసింది. సంవత్సరం అయిన తర్వాత నాగమల్లేశ్వరం మీద ప్రేమన్నట్టు నటించి జగన్ రెడ్డి శవం దొరకగానే వాలిపోయే నైజం తంది. అందులో భాగంగానే మొన్న 4 రోజుల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి పరామర్శ, అదేవిధంగా నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ భాగంగా ఆనాడు కాన్వాయ్లో ఆయన వెళ్తూ దళితుడైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తే సింగయ్య ప్రమాదవశాత్తు ఆ కాన్వాయ్ కింద పడిపోతే కనీసం ఆ కారులో ఉన్న జగన్ రెడ్డి గాని, దాంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పేర్నాని, విడుదల రజనీ గాని, వైవి సుబ్బారెడ్డి గాని, అదేవిధంగా పిఆర్ గాని ఎవ్వరూ పట్టించుకోకపోగా ఆ కాన్వాయ్ ముందు ఉన్న వైసీపీ కార్యకర్తలే మనిషి పడిపోయాడని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే కారు ముందుకెళ్ళడం, తదనంతరం ఆ కాన్వాయ్లో జగన్ పర్యటిస్తూ ఆ చనిపోయిన సింగయ్యని ఫుట్పాత్ మీద పడేసి తర్వాత కార్యకర్తలు కొంతమంది ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించుకున్నారు. దీన్ని మసి పూసి మారేడుకాయ చేసినట్టు ఆ రోజు
దెందులూరు నియోజకవర్గం పెదవేగిలోని పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ కి రావాల్సిన పామ్ ఆయిల్ గలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రతిపాడు మండలాలను కార్పొరేటెడ్ శక్తులకు తీసుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద IFSC ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి సహకరించిన అవినీతి పరుడైన ఏపీ ఆయిల్ షెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల విధానాన్ని కార్పొరేట్ శక్తులకు చెప్పే విధానాన్ని కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడాలి ప్రభుత్వ. బద్దా వెంకట్రావు, IFT ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. 32 సంవత్సరాల నుంచి రైతులకు వెన్నెముక్కగా, ఉద్యోగ కార్మిక కర్షకులకు అనుకూలంగా ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ప్రాసెసింగ్ యూనిట్ పెదవేగి, అటువంటి పెదవేగి ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్స్ గా రమారమిగా 18 మంది IASలు, IFSలు పనిచేశారు. అజయ్ కలం, ప్రీతి సుధాన్, రంజీవర్ ఆచార్య వగైరా సీనియర్ కాన్స్టిట్యూషనల్ అవగాహన ఉన్నటువంటి IASలు పనిచేసినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. అటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రాసెసింగ్ యూనిట్ గా ఇటు పెదవేగి, ఇటు లింగపాలెం మండలం నుంచి పామ్ ఆయిల్ గెలలు ప్రాసెసింగ్ యూనిట్ లోకి వస్తాయి. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రతిపాడు మండలం నుంచి కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ కి పామ్ ఆయిల్ గెలలు వస్తాయి. అటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి వస్తున్నటువంటి 3 మండలాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనేటటువంటి ఒక దురుద్దేశం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎవరైతే సాయినాథ్ నాయక్ గారు కలిసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఇది సరైనది కాదు. MDలు వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, కానీ అవగాహన కల్పించవలసిన బాధ్యత జనరల్ మేనేజర్ మీద ఉంటుంది. ఆ జనరల్ మేనేజర్ ఇప్పటికే అవినీతికి పాల్పడి సస్పెండ్ గురైనటువంటి వారు చంద్రశేఖర్ రెడ్డి గారు జనరల్ మేనేజర్. అటువంటి జనరల్ మేనేజర్ మరి నాయక్ గారికి సరైనటువంటి విషయాల్ని తెలియజేయకుండా వారి కనసైకిల్లో అసలు నాయక్ గారిని తీసుకొచ్చిందో కార్పొరేట్ శక్తులు తీసుకొచ్చింది ఆ 3 మండలాన్ని అమ్మేస్తే ఈ ఫ్యాక్టరీని అంచెలంచెలుగా మొత్తం ఫ్యాక్టరీని తుదమట్టం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నారు. ఇది సరైనది కాదు. కార్మిక కర్షక ఐక్యత ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడం కోసం, ఏదైతే 3 మండలాలు కాపాడుకోవడం కోసం మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.